హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనమర్. ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ఆర్బి పీవైక్యూస్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ per annum amounts to 10,164 in 2 years. Interest compounded annually. What was the sum invested? సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ మనల్ని ఫైండ్ చేయమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 10% per annum. సో అమౌంట్స్ టు 10,164, టైం పీరియడ్ వచ్చేసి 2 years. సో మనం పీని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఆర్ వచ్చేసి 10%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అమౌంట్ 10,164, టైం పీరియడ్ వచ్చేసి మనకి 2 years. సో మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. సో మనకి ప్రిన్సిపల్ ఇవ్వకపోతే మనం ప్రిన్సిపల్ని 100గా అజ్యూమ్ చేసుకుంటాం. సో ప్రిన్సిపల్ 100 అయితే మనకి 100 ఎవ్రీ ఇయర్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. సో ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. సో 100లో 10% అంటే 110. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 10% అంటే 110లో 10% 11, 121. సో టోటల్ మనకి 121 పార్ట్స్ వచ్చేసి అమౌంట్. సో ఇది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే మనకి అమౌంట్. సో అమౌంట్స్ టు 10,164 in 2 years. సో 121 పార్ట్స్ వచ్చేసి మనకి 10,164. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మనకి 100. సో ఇది 121%, ఇది 100%. సో పర్సంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ చూడండి, యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ మనం 4 into 1 వేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. సో ఇక్కడ 100 ఉంది కదా, 2 zeros తర్వాతనే మనకి 4 అనేది వస్తుంది యూనిట్స్ ప్లేస్లో. సో ఆప్షన్ ఎండ్ విత్ 4 double zeros. ఏ ఆప్షన్ ఉందో మనం చెక్ చేద్దాం. సో ఆప్షన్ 4 ఎండ్ విత్ double zeros. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ 4తో ఎండ్ అయ్యి 2 zeros ఉంటే అప్పుడు మీరు చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి మీరు 121 into 84 మల్టిప్లై చేస్తే మీకు ఇదే నెంబర్ వస్తుంది. సో అప్రాక్సిమేట్గా ఒకసారి చూద్దాం. 120 into 8, 120 into 80 మనకి 9,600. సో అలా రఫ్గా ఎస్టిమేట్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆన్సర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి క్యాలిక్యులేషన్ అనేది హెవీగా ఉంటుంది. సో దాన్ని మనం సాల్వ్ చేస్తూ కూర్చుంటే టైం అంతా అయిపోతుంది. సో ఎక్కడికక్కడ మనం షార్ట్ కట్స్ లేదా అప్రాక్సిమేషన్ ద్వారా వాల్యూస్ అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేస్తుంటాం. సో నెక్స్ట్ దీన్ని ఇంకో మోడల్లో మనం ఎలా సాల్వ్ చేద్దామంటే చూద్దాం. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, 2 years యాన్యువల్లీ. దీన్ని మనం రేషియో మోడల్ని బేస్ చేసుకొని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో 10%ని మనం ఫ్రాక్షన్గా ఎలా రాసుకోవచ్చు, 1/10. సో 10 అనేది మనకి ప్రిన్సిపల్, 1 అనేది ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మనకి అమౌంట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రిన్సిపల్ 10. సో అమౌంట్ అంటే మనకి 10 + 1 11, ఇది అమౌంట్. సో ఫస్ట్ ఇయర్కి 10:11. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 10:11. సో దీన్ని 10 into 10 100, 11 into 11 121. సో 121 పార్ట్స్ వచ్చేసి మనకి 10,000, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్, 10,164. సో 121 పార్ట్స్ వచ్చేసి 10,164 అయితే 100 పార్ట్స్ ఎంత? సేమ్ మనం ప్రీవియస్ సాల్వ్ చేసినట్టే మీరు దీన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. సో రెండో మెథడ్ రేషియో మోడల్ని బేస్ చేసుకొని కూడా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, రాహుల్ ఇన్వెస్టెడ్ ఏ సర్టైన్ సమ్ ఫర్ 2 years at 60% per annum compound interest compounded annually. If at the end of 2 years he received interest of 11,700, then how much did he initially invest? సో మీరు ప్రాబ్లం చదివేటప్పుడే ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ చేయమన్నాడు అని అర్థం చేసుకుంటే 50% ఆఫ్ ది ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసినట్టే. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రీవియస్ సమ్లో మనకి అమౌంట్ ఇచ్చి ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ ఈ సమ్లో మనకి ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ని ఫైండ్ చేయమన్నాడు. సో టైం పీరియడ్ వచ్చేసి మనకి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 60%, ఇంట్రెస్ట్ వచ్చేసి 11,700, ఇది టైం పీరియడ్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 60%ని మనం ఇప్పుడు దీన్ని రేషియో మోడల్ని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. 60%ని మనం ఎలా రాసుకోవచ్చు, 3/5 అంటే మనకి 60%. సో ఇది ప్రిన్సిపల్, 5 అనేది ప్రిన్సిపల్, 3 అనేది ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 5 + 3 8, ఇది అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంట్. సో ఎన్ని ఇయర్స్కి, 2 yearsకి. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 5:8. సో 5 5s are 25,
8 8s are 64. సో ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది P, ఇది P ప్లస్ I. సో 64 మైనస్ 25 చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో 64 మైనస్ 25 39 పార్ట్స్. సో 39 పార్ట్స్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇచ్చాడు 11700. 11700. సో మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. సో ప్రిన్సిపల్ ఇక్కడ మనకి 25 పార్ట్స్. సో 39 పార్ట్స్ వచ్చేసి మనకి 11,700. సో 25 పార్ట్స్ ఎంతో మనం ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ 00. సో 9 3s are 27. సో 9 3s are వేస్తే మనకి ఇక్కడ 7 వస్తుంది. సో నెక్స్ట్ 25 3s are 75. సో 7,500. ఆప్షన్ D is the right answer. Next problem. A sum of 22,100 was divided between Taimir and Monali in such a way that if both invested their shares at 10% compound interest per annum, the amount payable on maturity to Monali after 18 years would be the same as the amount payable on maturity to Taimir after 20 years. So what was the share of Monali in the initial sum? So ఇక్కడ 22,100 was divided between Taimir and Monali. సో ఈ 22,100 ఎవరెవరు షేర్ చేసుకున్నారు? తైమీర్ అండ్ మోనాలి. వీళ్ళిద్దరూ కొంత పార్ట్ తైమీర్, కొంత పార్ట్ మోనాలి, వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు. కానీ వీళ్ళిద్దరు ఎంత షేర్ చేసుకున్నారు అనేది మనకు తెలియదు. సో దాన్ని మనం ఫైండ్ చేద్దాం. ఇన్ సచ్ ఏ వే దట్ ఇఫ్ బోత్ ఇన్వెస్టెడ్ దే షేర్స్ ఎట్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో వీళ్ళిద్దరికి వచ్చిన అమౌంట్స్ని వీళ్ళిద్దరూ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పేయబుల్ ఆన్ మెచ్యూరిటీ టు మోనాలి ఆఫ్టర్ 18 years. సో మోనాలికి వీళ్ళకి వచ్చిన షేర్ని 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళకి అమౌంట్ తిరిగి ఎప్పుడు వస్తుందంటే 18 years. దాని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 18 years. సో 18 years తర్వాత మోనాలికి తన అమౌంట్ తనకు వస్తుంది. ఆఫ్టర్ 18 years తన అమౌంట్ తనకు వస్తుంది. నెక్స్ట్ తైమీర్కి తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఆఫ్టర్ 20 years తర్వాత తన అమౌంట్ తనకు వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన మనకి కీ పాయింట్ ఏంటంటే సో వుడ్ బి ద సేమ్ యాజ్ ది అమౌంట్ పేబుల్. సో వీళ్ళిద్దరికి ఇతనికి 20 years తర్వాత ఎంతైతే అమౌంట్ వస్తుందో ఈమెకి 18 years తర్వాత వచ్చే అమౌంట్. సో వీళ్ళిద్దరి అమౌంట్స్ ఈక్వల్గా ఉంటాయి. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. సో ఈ మోడల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు దీన్ని మనం షార్ట్ కట్లో ఎలా సాల్వ్ చేయాలి చూడండి. సో 10%ని 1/10గా రాసుకోవచ్చు ఫ్రాక్షన్గా. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి 20 years తర్వాత తైమీర్కి వచ్చే అమౌంట్ 18 years తర్వాత మోనాలికి వచ్చే అమౌంట్ ఈక్వల్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మోనాలికి 22,100లో నుంచి ఎక్కువ అమౌంట్ మోనాలికి రావాలి, తక్కువ అమౌంట్ ఇతనికి రావాలి. అప్పుడే 20 years తర్వాత వచ్చే అమౌంట్ ఇతనికి ఈక్వల్ అవుతుంది కదా. సో కాబట్టి మోనాలికి 22,100లో ఎక్కువ రావాలి, ఇతనికి తక్కువ రావాలి. సో కాబట్టి ఇప్పుడు మనం తైమీర్కి 10 parts అనుకుంటే ప్లస్ 1 యాడ్ చేస్తే 11 parts మోనాలికి వచ్చినాయి అనుకుందాం. సో ఒకవేళ వీళ్ళిద్దరికి ఇక్కడ చూడండి దీని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 18 years, దీని పీరియడ్ 20 years. సో వీళ్ళిద్దరికి టైం పీరియడ్ గ్యాప్ ఎంత ఉంది అంటే 2 years. ఒకవేళ 1 year ఉంటే డైరెక్ట్గా మనం ఈ రెండు పార్ట్స్ని యాడ్ చేసి 22,100కి ఈక్వల్ చేస్తాం. ఇక్కడ వీళ్ళిద్దరికి టైం గ్యాప్ వచ్చేసి 2 years ఉంది. సో కాబట్టి మనం స్క్వేర్ చేద్దాం. సో 10 square వచ్చేసి 100, 11 square వచ్చేసి 121. ఒకవేళ ఇక్కడ ఈ గ్యాప్ టైం పీరియడ్ గ్యాప్ అనేది 3 years ఉంటే మనం క్యూబ్ చేస్తాం, 4 years ఉంటే పవర్ 4 చేస్తాం. సో ఇప్పుడు 100, 121. సో టోటల్ యాడ్ చేస్తే మనకి 221 parts వచ్చేసి ప్రిన్సిపల్ 22,100. అప్పుడు 1 part ఎంత అంటే 221. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 100. సో మోనాలికి ఇనిషియల్ అమౌంట్ ఎంత వచ్చిందంటే మోనాలి యొక్క పార్ట్స్ వచ్చేసి 121 parts. సో 121 into 100, 1 part వచ్చేసి మనకి 100, 121 into 100, 12,100. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 22,100లో నుంచి మోనాలికి ఎంత ప్రిన్సిపల్ ఇనిషియల్గా వచ్చిందంటే 12,100. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఏ సర్టైన్ సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 40% per annum compound interest for 2 years and the interest was compounded annually if the
interest was compounded half yearly, the amount payable of maturity after 2 years would have been 4,544 more. So what was the sum invested? సో మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. సో మనకి ప్రిన్సిపల్ని ఫస్ట్ తెలియదు కాబట్టి మనం 100 అనుకుందాం. సో ఏ సర్టైన్ సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ 40% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. సో 2 years దీనికి మనం 40% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్కి 140, సెకండ్ ఇయర్కి 40% అంటే 10% అంటే 14, 40% అంటే 14 4s are 56, 140 plus 56 196. So a certain sum was invested at 40% per annum compound interest, so for 2 years, and the interest was compounded annually. So ఇక్కడ వరకు మనం ఫైండ్ చేసాం. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ది ఇంట్రెస్ట్ వాజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సో ఎప్పుడైనా సరే మనకి ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే R%/2, దట్ ఈస్ ఈక్వల్ టు 20%. సో 1 yearలో హాఫ్ ఇయర్ అంటే మనం 1 yearకి 2 times కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ 100, సో మనకి హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి 20%. సో ఫస్ట్ మనం ఇక్కడ 6 months క్యాలిక్యులేట్ చేస్తే 20%, 120. నెక్స్ట్ 6 monthsకి 20%, నెక్స్ట్ 6 monthsకి 20%, 10% అంటే 12, 24, 144. నెక్స్ట్ 6 monthsకి 20%. సో 10% అంటే 14.4, 14, 28, 28 plus 4, 8, 28.8. సో 14.4 into 2, 2 4s are 8, 2 4s are 8, 28.8. సో దీన్ని యాడ్ చేస్తే మనం 8, 12, 7, 1. సో 172.8. నెక్స్ట్ అగైన్ 6 months, 2 yearsకి కాబట్టి మనం 4 times క్యాలిక్యులేట్ చేస్తాం హాఫ్ ఇయర్లీ అంటే 20%. సో మనకి 10% అంటే 17.28, 17.28 into 2. సో 2 8s are 16, 2 2s are 4 plus 1 5, 2 7s are 14, 2 1s are 2 plus 1 3, 34.56, 34.56. సో 6, 13, 7, 7 plus 3, 10, 2 7, 207.36. సో ప్రిన్సిపల్ని మనం 40% ఇంట్రెస్ట్కి ఇస్తే 2 years తర్వాత ఎంత అమౌంట్ అయిందంటే 196 అయింది. అదే ప్రిన్సిపల్ని మనం కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్లీకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే 2 years తర్వాత అదే ప్రిన్సిపల్ ఇక్కడ 207.36 అయింది. సో హాఫ్ ఇయర్లీకి ఇస్తే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ది అమౌంట్ పేయబుల్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్టర్ 2 years వుడ్ హ్యావ్ బీన్ 4,544 మోర్. సో మీరు 40% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పటికంటే కూడా హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు వచ్చే అమౌంట్ 4,544 ఎక్స్ట్రా వస్తుంది హాఫ్ ఇయర్లీకి ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు 196కి 207.36కి డిఫరెన్స్ ఎంతో అది 4,544కి ఈక్వల్ చేస్తే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. సో 196కి 207కి డిఫరెన్స్ ఎంత? 196 plus 4 200, 7 plus 4 11, టోటల్ 11.36. టోటల్ డిఫరెన్స్ వచ్చేసి 11.36. ఈ 11.36 డిఫరెన్సే 4,544. అప్పుడు మనకి 100% ఎంత? సో 11.36% 4,544 అయితే 100% ఎంత? పర్సంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకి 2 zeros ఉన్నాయి కాబట్టి మనకి 2 zeros. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ పోవడానికి మనం ఇంటూ 100తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ దీన్ని కూడా 100తో మల్టిప్లై చేస్తే అగైన్ 2 zeros. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది. సో మనకి 6తో మనం ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 4 వస్తుంది. 6 4s are 24, 6 9s are 54 కూడా వస్తుంది. కానీ 54 ఒకసారి మీరు రఫ్గా క్యాలిక్యులేట్ చేయండి. 1100 into 9తో మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ 9,000 కంటే ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ మనకి కావాల్సింది 4,500. సో అప్రాక్సిమేట్లీగా మనం ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6 4s are 24. సో 1100 into 4 వేస్తే మనకి 4,000 కంటే నెక్స్ట్ రిమైనింగ్ ప్లస్ వస్తుంది. సో కాబట్టి ఇట్లా అప్రాక్సిమేట్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఈజీగా ఆన్సర్ని ఫైండ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 4ని సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసి 40,000. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. మనీష్ డిపాజిటెడ్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ. At the end of 3 years, Manish received a total amount of 92,610 rupees. What was the sum of money deposited by Manish? So Manish
కొంత సమ్ ఆఫ్ మనీని డిపాజిట్ చేశాడు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years. సో 3 years తర్వాత మనీష్కి అతను ఇచ్చిన ప్రిన్సిపల్కి తిరిగి 92,610 అమౌంట్ తిరిగి వచ్చింది. సో వాట్ వాజ్ ద సమ్ ఆఫ్ మనీ డిపాజిటెడ్ బై మనీష్. సో మనీష్ ఎంత సమ్ని డిపాజిట్ చేశాడు. సో ప్రిన్సిపల్ని ఫైండ్ చేయమన్నాడు. సో మనం ఇక్కడ ఫస్ట్ మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 5%, టైం పీరియడ్ వచ్చేసి 3 years, కాంపౌండెడ్ యాన్యువల్. సో 5%ని మనం ఫ్రాక్షన్గా ఎలా రాసుకోవచ్చు, 5/100. సో ఫ్రాక్షన్ అంటే 1/20. 1/20 అంటే మనకి 5%. సో 20 అనేది మనకి ప్రిన్సిపల్, 1 అనేది ఇంట్రెస్ట్. సో ఫర్ 3 yearsకి కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 20 ఇది ప్రిన్సిపల్, అమౌంట్ ఎంత 20 + 1 21 అమౌంట్. ఇది 1 yearకి. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 20:21. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి 20:21. సో ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే 2 2s are 4, 4 2s are 8, 3 zeros. సో 21 × 21, 21 స్క్వేర్ అంటే మనకి 441 అగైన్ ఇంటూ 21. సో 1 4 4, 2 1s are 2, 2 4s are 8, 2 4s are 8. సో మనకి 1 6 12, 8 + 1 9, 9 × 6 1. సో అమౌంట్ ఎంత తిరిగి వచ్చింది దానికి, మనకి ఇక్కడ ప్రిన్సిపల్ 8,000 అయితే అమౌంట్ 9,261. సో ఇప్పుడు ఈ అమౌంట్ని దీనికి ఈక్వల్ చేద్దాం. సో 9,261 పార్ట్స్ వచ్చేసి 92,610. అప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎంత ఫైండ్ చేయమన్నాడు. సో ప్రిన్సిపల్ వచ్చేసి 8,000 పార్ట్స్. సో క్యాన్సిల్ చేస్తే మనకి 1 part ఈజ్ ఈక్వల్ టు 10. అప్పుడు 8,000 పార్ట్స్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 80,000. సో మీరు డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఎట్ 10 month compoundly a certain sum rupees x at the rate of 12% per annum get amount of 50,578. So for 12 1/2 years. So for 12.5 years find the value of x. సో ఇక్కడ మనకి ఇంతకుముందు కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఇక్కడ కాంపౌండెడ్ 10 monthsకి ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్స్ ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 2.5 years, టైం పీరియడ్ వచ్చేసి మనకి 2.5 years, అమౌంట్ వచ్చేసి 50,578. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 12%, ఆర్ వచ్చేసి 12%. సో ఫస్ట్ 2.5 yearsకి మనం ఎన్ని మంత్స్ ఉన్నాయో ఫైండ్ చేద్దాం. 2.5 yearకి ఎన్ని మంత్స్ ఉన్నాయి, 2 yearsకి 24 months, రిమైనింగ్ హాఫ్ ఇయర్కి 6 months, టోటల్ మనకి 30 months ఉన్నాయి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని మంత్స్కి క్యాలిక్యులేట్ చేస్తున్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ 10 monthsకి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో 30 monthsలో మనకి 3 10 months ఉంటాయి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 12% పర్ యానం. సో మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12% పర్ యానం. పర్ యానం అంటే 12 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12%. అప్పుడు 1 monthకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 1% అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 10 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 1 monthకి 1% అంటే 10 monthsకి 10%, 10%, 10%, 10%. సో ఇప్పుడు 10%ని మనం ఎలా రాసుకోవచ్చు ఫ్రాక్షన్గా, 1/10. 1/10లో మనకి 10 అనేది ప్రిన్సిపల్, 1 అనేది ఇంట్రెస్ట్. సో సేమ్ ప్రీవియస్ మోడల్లో సాల్వ్ చేసినట్టు దీన్ని కూడా మనం ఫ్రాక్షన్ బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. సో ప్రిన్సిపల్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ 3 times మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 3 times రాసుకుందాం. ప్రిన్సిపల్ వచ్చేసి 10, అమౌంట్ వచ్చేసి మనకి 10 + 1 11. నెక్స్ట్ సెకండ్ 10 months కాంపౌండ్కి 10 11. నెక్స్ట్ థర్డ్ మంత్ 10 monthsకి, నెక్స్ట్ థర్డ్ 10 monthsకి 10:11. 10 × 10 100, 100 × 10 1000. సో 11 square అంటే మనకి 121, 11 cube అంటే మనకి 1331. సో 11 1s are 11, 11 2s are 22 + 1 23, 11 1s are 11 2 + 3 1331. సో 11 cube అంటే మనకి 1331. సో అమౌంట్ వచ్చేసి మనకి 1331 parts. సో 1331 parts వచ్చేసి మనకి 50578, 50578. సో అయితే మనకి 1000 parts ప్రిన్సిపల్ ఎంత ఫైండ్ చేయమన్నాడు. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది. సో మనకి ఇక్కడ 3 zeros ఉన్నాయి, 3 zeros తర్వాత మనకి 8, 3 zeros తర్వాత 8 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి. సో 3 zeros తర్వాత 8 వచ్చే ఆప్షన్ ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ 1. సో ఇంకెక్కడా లేదు. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు 38 × 1331 వేసినా మీకు 50578 వస్తుంది. సో కావాలంటే ఒకసారి చెక్ చేయండి.
సో నెక్స్ట్ ప్రాబ్లం, a sum of money when invested at 10% compound interest per annum amounts to 1815 after 2 years. What is the original sum that was invested in the beginning? So sum of money, principal మనకి ఇవ్వలేదు, when invested at 10% compound interest, rate of interest వచ్చేసి మనకి 10%, it amounts to 1815 after 2 years. సో ఇప్పుడు ఒరిజినల్ సమ్ని ఫైండ్ చేయమన్నారు. సేమ్ మనం ప్రీవియస్ సాల్వ్ చేసిన మోడల్లోని ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ ఎర్న్స్ 154 యాజ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఎట్ 10% పర్ యానం. సో 10% పర్ యానంకి ఏ ప్రిన్సిపల్ అమౌంట్ మీద మనకి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది 154 వస్తుంది అన్నాడు. సో దీన్ని మనం డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా ఓటీపీ ద్వారా చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనకి 1400 ప్రిన్సిపల్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 10%. సో ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో 1400లో మనకి 10% అంటే 140. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 140, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 154 రావాలి. 154 యాజ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సెకండ్ ఇయర్. సో ఏ ప్రిన్సిపల్ మీద మనకి సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 154 వస్తుంది. సో 1 ఇయర్కి 10% చొప్పున మనకి ఇక్కడ 140 వచ్చింది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ మీద సెకండ్ ఇయర్ మనం ఫైండ్ చేద్దాం, 10%. సో 140లో 10% అంటే 14, 140 + 14 154. సో ఆన్ 1400, సో 1400 మీద మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%కి సెకండ్ ఇయర్న 154 ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఆర్ఆర్బీలో వచ్చిన అన్ని ఎగ్జామ్స్ నుంచి కలెక్ట్ చేసి చెప్పడం జరిగింది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోస్లో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.